ఎస్ శ్రీశైల్ రెడ్డి గారు, మొన్న కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఒక్కొక్కటిగా కోల్పోతున్నట్టుగా కనిపించట్లేదా బీఆర్ఎస్? ఇప్పుడు ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళకి టర్మ్ ఉన్నది. అవును, ఆయనే ఆశాభావం వ్యక్తం చేసినట్టుగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంకేమైనా నెరవేర్చే అవకాశం 3 సంవత్సరాల్లో ఉంది. ఇది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన కొత్తలో ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు చెప్పిండ్రు, మీరు 5 ఏళ్ళు పరిపాలించండి అయ్యా బాబు, మేమేం డిస్టర్బ్ చేయం మిమ్మల్ని, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని. ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మీరిచ్చిన, ఇప్పుడు మేము జూబ్లీహిల్స్లో ఏం చేసినాము, బాకీ కార్డుల పేరు మీద ఏం చెప్పినాం జనాలకి, కాంగ్రెస్ పార్టీ మీకు ఎగ్గొట్టింది, నిరుద్యోగులకు ఎంత ఎగ్గొట్టింది, 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చిక్కడపల్లికి వచ్చి రాహుల్ గాంధీతో చెప్పించి మేము అసలు హామీనే వేయలేదని బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిండు. 500 రూపాయలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, తులం బంగారం ఇయ్యమని మొన్న పొన్నం చెప్పిండు. ఆ రోజు మేము ఇస్తామనుకున్నాం ఇయ్యమని. ఈరోజు మొన్న మంత్రి జూపల్లి కృష్ణారావే నేనే గెలుస్తానో తెలియదు, గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు, నేను కొత్త హామీలు ఏమి ఇయ్యను అన్నాడు. వాస్తవాలు ఇట్లా ఉండగా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఈ పార్టీకి ఉన్నది. ఈ అధికార పార్టీ జనరల్గా బై ఎలక్షన్స్లో ఈశ్వర్ గారు ఏం జరుగుతుందంటే, అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. ఒకటి, ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కానీ అది ఒకటి ఆలోచిస్తారు. 2, మొదట్లో కిరణ్ గారు చెప్పినట్టుగా అధికార పార్టీ వాళ్ళ యంత్రాంగం అంటే అధికార పార్టీ చేతిలో ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది అన్ని రకాలుగా. ఇక నేను ఎన్ని రకాలు ఏ రకాలనే డీటెయిల్స్ నేను మోను, మీకు తెలుసు, నాకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. సో కాబట్టి ఆ ఎడ్జ్ వాళ్ళకు ఉంటుంది. అయితే కంటోన్మెంట్ ఎన్నిక కానీ ఇప్పుడు ఎన్నిక కానీ అసలు నిజంగా అప్రత్యాతంగా 2 బై ఎలక్షన్లు గెలిచామంటే రేవంత్ రెడ్డి గారు రేపే ఆ 10 మందితో రిజైన్ చేసి, ఇప్పుడు సుప్రీంకోర్టులో కత్తి వేలాడుతుంది కదా, ఆ 10 మందితో రిజైన్ చేపించేసి ఇప్పుడు కడియం దానం రేపు ఎల్లుండి చేస్తారు, రిజిగ్నేషన్ తప్పదు. మన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ముకుల్ రాయ్కి అయిన తర్వాత ఏం చేయలేరు, స్పీకర్ గారు కూడా ఏం చేయలేరు ఇక. సో వాళ్ళిద్దరితో కాదు, రేవంత్ రెడ్డి గారు, కిరణ్ అన్న మీరు కూడా చెప్పండి జరా, 10 మందితో రిజైన్ చేసి ఈ ఊపులో కంటోన్మెంట్ జూబ్లీ హిల్సే కాదు ఆ 10 కూడా గెలవండి. ఇఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ కాన్ఫిడెంట్, అది ఛాలెంజ్ విసురుతా ఉన్నాను నేను. 2వ అంశం, ఇప్పుడు ఎస్ఐఆర్ సంకట స్థితిలోకి నెట్టేశారు కాంగ్రెస్. చేయమనండి, లోకల్ 10 స్థానాలు వాళ్ళు రిజైన్ చేసి గెలవమనండి. ఈ ఊపు ఉంది కదా, కాంగ్రెస్ పార్టీని ప్రజలు బీభత్సంగా ఆదరిస్తున్నారు కదా, గెలవండి 10 ఎలక్షన్లు. ఆ 10 పెట్టండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు తాత్సారమవుతున్నాయి అవి కూడా పెట్టండి. సర్పంచ్ల ఎన్నికలు పెట్టండి. ఎందుకు మీరు 42% రిజర్వేషన్ ఒక చిత్తశుద్ధి లేని పని తీసుకుని దాన్ని సాకుగా చూపించి కోట్లలో ఉంది, ఆడుంది, ఈడుంది, 8 ఇప్పుడు ప్రకాష్ అన్నను కిరణ్ అన్న కూర్చొని 8 మంది ఎంపీలు ఉన్నారు, ఆడ కూర్చొని తేవచ్చు కదా ఆడ. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గనక వాళ్ళకి ఆత్మ విమర్శ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి నష్టము, అంతిమంగా తెలంగాణకు ప్రయోజనం నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం చెప్తా, ఆ తర్వాత ఇద్దరు కానీ. ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి నేను మొదట్లో చెప్పినట్టుగా దేశమంతా ఒక విధానం లేకపోవడం అనేది పదే ఇక్కడ కూడా ప్రూవ్ అవుతున్నది. ఏంటంటే జూబ్లీహిల్స్ లో ఓటర్లు పెరగడమేమో న్యాయము, బీహార్ లో పెరగడమేమో అన్యాయము. ఎట్లా ఒక పాలసీ లేకుండా ఉంటే జాతీయ పార్టీకి. పాయింట్ నోట్ చేసుకోండి.